వెల్కమ్ టు విజన్ 5 టీవీ. దేవర సినిమాకు మొదటి రోజు 172 కోట్లు వచ్చాయని మేకర్లు అధికారికంగా పోస్టర్ వేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి బాగుందనే టాక్ వస్తే ఖచ్చితంగా మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూలు వస్తాయి. మౌత్ టాక్ బాగుంటే డే బై డే వసూలు పెరుగుతుంటాయి. ప్రతి చిన్న సినిమాకు ఇదే జరుగుతుంది. అయితే అదే పెద్ద సినిమా విషయానికి వస్తే రివర్స్ ఉంటుంది. మొదటి రోజే కళ్ళు చెదిరేలా ఓపెనింగ్స్ వస్తాయి. టాక్తో సంబంధం లేకుండా వసూలు వస్తాయి. ఎన్టీఆర్ దేవరా మూవీకి అదే జరిగింది. మొదటి రోజు 172 కోట్లు గ్రాస్ వచ్చిందని వేసుకున్నారు. దేవరా మీద పాజిటివ్ టాక్ ఎంత ఉంది, నెగిటివ్ టాక్ కూడా అంతే వచ్చింది. ఫ్యాన్స్కి బాగా నచ్చింది. యాంటీ ఫ్యాన్స్ డిజాస్టర్ అంటున్నారు. న్యూట్రల్ ఆడిషన్స్ పర్వాలేదు అంటున్నారు. ఒకసారి చూడొచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు. టాక్ ఎంత వరస్ట్గా ఉన్నా కూడా రెండో రోజు కలెక్షన్లలో ఇంత డ్రాప్ అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. దేవరాకు రెండో రోజు 70 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చినట్టుగా ఉంది. మొదటి రోజు 172 కోట్లు అని వేసుకున్నారు. రెండు రోజుల్లో 243 కోట్లు అని వేసుకున్నారు. అంటే రెండో రోజు కేవలం 71 కోట్లు వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. అంటే మొదటి రోజుకు రెండో రోజుకు 100 కోట్లు తేడా ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో డ్రాప్ అవుట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. 50% కంటే ఎక్కువగానే డ్రాప్ అయిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ లెక్కలను చూసుకుంటే వీకెండ్లో దేవర పరిస్థితి దారుణంగా ఉండట్టే కనిపిస్తుంది. ఈ ఆదివారం కలెక్షన్లో గ్రోత్ ఉంటే సినిమా నిలబడినట్టు చెప్పుకోవచ్చు. కానీ మండే నుంచి దేవరాకు అగ్ని పరీక్షలు మొదలవుతాయి. వీక్ డేస్ని తట్టుకుని దేవర ఎంత రాబోతుందో చూడాలి మరి. అయితే మున్ముందు దసరా హాలిడేస్ కలిసి వస్తే దేవరాకు ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ చాలానే ఉంది.